కాంగ్రెస్ ముక్త్ భారత్ మోదీ అమిత్ షా సహా బీజేపీ నేతలు తరచూ చెప్పే మాట ఇది. ఇది కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, ఇతర ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రాలను కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంటోంది. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగిరేలా చేస్తున్నారు. మోదీ చరిష్మా, అమిత్ షా చాణక్యంతో దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏదో ఒకసారి గెలిచామా అన్నట్లు కాదు, ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో వరుసగా తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది కమలదళం. ఇప్పుడు బెంగాల్లో కూడా విజయం సాధించి దేశంలోని మరొక పెద్ద రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది కమలం పార్టీ. దేశ రాజకీయ పటంలో బీజేపీ అంతకంతకు విస్తరిస్తోంది. గతంలో తమెన్నడూ అధికారంలోకి రాని పశ్చిమ బెంగాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలన్న ఆ పార్టీ కళ ఎట్టకేలకు నిజమైంది. బీజేపీ చిరకాల కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. బెంగాల్లో భారీ విజయం దిశగా కమలం పార్టీ జోరు కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బెంగాల్ గడ్డపై అఖండ విజయం సాధించడం ఖాయమైంది. బెంగాల్లో తమ పార్టీ విజయం ఖాయమైన తర్వాత ఎక్స్ లో పార్టీ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. కాషాయం బెంగాల్ను చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయమని ఎక్స్ లో రాసుకొచ్చింది. క్రమంలో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో కూడిన ప్రత్యేక భారత మ్యాప్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్డీఏ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ తన ఎక్స్ ఖాతాలో చూపించింది. ఈ మ్యాప్ ప్రకారం హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మిజోరంలో మాత్రమే ఎన్డీఏ కూటమియేతర విపక్షాలు అధికారంలో ఉన్నాయి. పోస్ట్ ను వివరిస్తూ బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదని, ప్రగతి పథంలో సాగేందుకు దేశ ప్రజలు మాపై చూపించిన విశ్వాసానికి ప్రతీక అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు మార్పు కొనసాగుతోందని, ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరిందని వివరించింది. అంతా కలిసి 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చింది. రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి రావడం పోవడం సహజం, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా సాగుతోంది అన్నది ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఏదో ఒకసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామా అన్నట్టుగా కాదు, ఒక్కసారి అధికారంలోకి వచ్చామంటే మళ్లీ ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వద్దు అన్నట్టుగా పరిపాలన సాగిస్తోంది కమలదళం. అభివృద్ధి, పరిపాలనపై శ్రద్ధ పెడుతూనే ఎప్పటికప్పుడు ఎన్నికల విజయానికి కావాల్సిన సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఫోకస్ పెడుతోంది కమలదళం. ఈ కారణంగానే చాలా రాష్ట్రాల్లో బీజేపీ పదే పదే అధికారంలోకి వస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బెంగాల్ తరువాత తెలంగాణలో అధికారంలోకి రావడంపై బీజేపీ నాయకత్వం గురిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో పంజాబ్ లోనూ పాగా వేసి ఆప్ ను ఆ రాష్ట్రం నుంచి కూడా సాగనంపాలన్నది కాషాయ పార్టీ టార్గెట్. గతంలో తాము గెలిచిన కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మరోసారి అధికారం దక్కించుకొని వాటిని మరింత సుస్థిరం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అదే జరిగితే దేశ రాజకీయ పటంలో కాషాయ రంగు మరింతగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.